శూరుడా ధీరాది ధీరుడా. ఈ బుక్ నన్ను వదిలేలా లేదురా బాబు. ఈరోజు సెట్లో నువ్వు దొంగతనం చేయాలి. నన్నుగా ఉండనివ్వరా మీరు? సరే ఏముంది, కాస్ట్యూమ్ అంతా సెట్, చిన్న పుట్టుమచ్చ పెడితే అయిపోయా, పెట్టుకుని వచ్చేద్దాం. ఏయ్ ఎవడ్రా నువ్వు మా స్టేజ్ మీదకి వచ్చావు? హలో ఏయ్ హైపర్ అది అదే. ఏయ్ ఎవడివిరా నువ్వు కుర్చీని హలో భయ్యా, అది నువ్వా? ఏంటి ఇంతకీ ఇవాళ ఏంటి గెటప్? దొంగ. ఎవరిని సాంప్రదాయిని. కాదు ఎక్కడి ఆ పాలు? ఇవే మీరు పిండినియే. దగ్గరగా చూస్తే కనిపిస్తుంది కరెంట్ ప్యాకెట్. ఏంటి కరెంట్ ప్యాకెట్? నేను కరుడు కట్టిన దొంగ అని ప్రూవ్ చేసుకోవడానికి కట్టుకొచ్చా. ఇంతకీ చేతిలో ఏంటి, సంచి ఏంటి? ఇక్కడికి వచ్చే ముందు అందరి ఫోన్లు కొట్టేసి అన్ని ఇందులో ఉన్నాయి. మామూలుగా ఉండదు, చెప్తా ఆగండి. ఒక్కొక్కరు ఫోన్ తీసి ఫస్ట్ ఎవరిది వచ్చింది చూసావా? శేఖర్ మాస్టర్ చూసావా? లాక్ వేయలేదు. ఏ ఉండవు కాబట్టి లాక్ వేయలేదు. ఎందుకో తెలుసా? ఈయనకి లాకులు తీసే అలవాటు ఉంది కానీ వేసే అలవాట్లేదు. చూడు, అరే బాబు, 69 మిస్డ్ కాల్స్ ఈ గ్యాప్ లోనే. భూమిక 69 మిస్డ్ కాల్స్. భూమిక అంటే ఇంకా భూమి పూజ అవ్వలేదు. పోనీ ఈయన ఎవరెవరికి చేశాడు చూడు. నందిత, ప్రియమణి, పూర్ణ, శ్రద్ధాదాస్, ప్రణీత. ఏంటి మన ప్రణీత గారా? మన ప్రణీత కాదు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రణీత. అన్యాయం మాస్టర్. అయ్యా వద్దయ్యా, చిన్న పిల్లయ్యా. జనరల్ గా క్యాప్ ఉంది, అందులో తెలుస్తుంది ఏం చేస్తుంటాడు డైలీ అని. ఇక్కడ చూడు, 15 మినిట్స్ వాకింగ్, 25 మినిట్స్ ట్రెక్కింగ్, అరగంట ఇంకో ఏదో ఇంకొంది చూడబోయేది. డాన్సింగ్ అండి బాబు, మామూలు ఫోన్ కాదు. ఈ తొందరగా లోపల పెట్టేద్దాం. పెట్టి చూడలేకపోతున్నాం అయ్యా. నెక్స్ట్ ఫోన్ కుమార్. అంత కరెక్ట్ గా ఎలా చెప్పావు కుమార్? వాల్ పేపర్ చూడు, పెట్టాడు. ఇలారా ఫేస్ లాగా పెట్టినట్టు. ఏంది రావట్లేదు? రాదన్నా ఒరే, లాక్ అయినా విగ్గుతో పెట్టుకోవచ్చు కదరా. అంటే రోజుకోటి మారుస్తుంటానన్నా. అసలు ఏం సెట్ చేసాడో చూద్దాం. హౌస్ ఓనర్ విత్ పని మనిషి. ఏంది ఇది? అంటే శాలరీ అంత ఇస్తున్నాను, జీతం అంత ఇస్తున్నారని. మరి ఇక్కడ శాలరీ ఏమి ఇవ్వట్లేదు కదా. ఏదో ఒకటి ఇస్తున్నారు కదన్నా, చేస్తున్నాను. అసలు జెస్సీ గారి ఫోనే తీద్దాం ఫస్ట్. జెస్సీ, ఏంట్రా ఈ సెర్చింగ్లు? ఏం సెట్ చేశాడు? ముత్తైదుకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి అని. హౌ టు వేర్ శారీ ఇన్ ఫంక్షన్స్. రే సాత్విక్, చెప్పనే. ఏందిరా నీ దానికి తెగ ఫోన్లు వస్తాను ఎప్పటి నుంచి? ఒకసారి ఎవరు? వద్దనే ప్లీజ్. నాకు ఒకసారి ప్లీజ్ అని ఎవరో తెలుసు, అన్ని మిస్డ్ కాల్సా? అమ్మాయి ఎవరో చూద్దాం ఒకసారి. ఓపెన్ చేయాలి. ఇదేంద్రా జెస్సీ గడికి ఫోన్ వస్తుంది. ఈ రోజు ఎపిసోడ్ అంతా చూపిస్తాం మీ ఫోన్ల సంగతి. సరే, అది నీ ఫోన్ ఏది? నా ఫోన్ నా దగ్గరే ఉంటది. ఆ ఫోన్ ఏది? అందరూ చెక్ చేసావుగా, నీ ఫోన్ నా దగ్గర ఉంది. అదే ఆల్రెడీ లాక్ ఓపెన్ లో ఉంది. ఒక్క నిమిషం పట్టుకో, మన ఖాతాలన్నీ తెలిసిపోతాయి. ఒక్క నిమిషం. ఆల్రెడీ తెలిసింది. కాల్ చూడు, రసిక రాణి. ఏది? జింగిడి జ్యోతియా? బావా 2 రోజులు అయింది, 3వ రోజు నుంచి నువ్వు కావాలంటే నువ్వు ఇంతవరకు అడ్రస్ లో ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదంటే మనోడు సమాధానం. ఒక్క నిమిషం మీరు చెప్పండి మాస్టర్. అది మొన్న 2 days కలిసావు,
థర్డ్ డే నుంచి కలవలే. ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లా. తిని సమాధానం చూసావా, డార్లింగ్ అసలు నాకు నిద్ర కూడా లేదు, డే అండ్ నైట్ షూటింగ్స్ చేస్తున్నాను. ఏ షూటింగ్ ఏంటో. డే వచ్చి శ్రీదేవి డ్రామా కంపెనీ. జింగిడి జ్యోతి చాలా ఉన్నాయి, ఓపెన్ చేయరా? వద్దొద్దు సరే ఇంకెక్కువ మాట్లాడు మాకు. కుమార్ గారికి ఏదో ఫోన్ వస్తుంది. ఎత్తు. ఇస్త్రీ పెట్టా ఆంటీ. ఒక నిమిషం ఆగి ఫోన్ బుక్ చూద్దాం. వీడి నంబర్లన్నీ ఇయ్యానండి బాబు. ట్రైన్ ఆంటీ, కూరగాయల ఆంటీ, ఇస్త్రీ పెట్ట ఆంటీ, టిఫిన్ కొట్ట ఆంటీ, ఏంటి రై మొత్తం మన దగ్గరే ఉంటాయి. ఫోన్లు వస్తే ఎత్తు. ఒక్కొక్కటి మొత్తం ఈ ఎపిసోడ్ తో మొత్తం అందరు బండరాలు బయట పడిపోవాలి. రెడీగా ఉంటాయి. ఎప్పటికి ఫోన్ వచ్చిన ఎత్తేస్తా. మీరు ఎవరికి ముందే చెప్పుకొని ఉండరు కూడా. ఒక్కొక్కరు చూడు ఎంత టెన్షన్ పడుతున్నారు. ఎవడి ఫోన్ ఎప్పుడు వస్తుందో, ఏం బయటకు వస్తుందో. శ్వేత నాయుడు కూడా చూడు ఎంత టెన్షన్ పడుతుందో. ఏం సెట్ చేసింది? మెహబూబా సాంగ్ రిపీట్ మోడ్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. యంగ్ టైగర్ ఇండియా థీమ్. This is OG performance. వస్తావా రమ్మన్న చోటకి వస్తావా. అదిరిపోయింది. బ్లాక్ బస్టర్. ఇది నాకు OG performance. అదిరిపోయింది. మైండ్ బ్లోయింగ్. పైకి చూడ్డానికి అట్లా కనిపిస్తారు కానీ లోపల చిన్న బాలింత ఏమిటి? ఫస్ట్ దాన్ని పంపించేయి. ఏమిట్రా చారి నీకు అంత ఆవేశము? మరి ఆవేశం కాక నాకు వచ్చే కోపానికి దాని గుండు కొట్టి బొట్లు పెట్టాలని ఉంది. మిమ్మల్ని చూస్తుంటే జాతకం బాగా చెప్పేలా ఉన్నారు. నా జాతకం చెప్పండి. ఇది చెయ్యా? ఎరా కాలిచ్చావా? నెక్స్ట్ షెడ్యూల్ కల్లా మీరు నన్ను చూస్తారు. వాటర్ మెలాన్ డైట్ చేయబోతున్నా. ఫస్ట్ వాటర్ మెలాన్ జ్యూస్ తీసుకొని తాగుతాం. తాగగానే 2 దోశ తింటాం, 1 పూరి 1 ఇడ్లీ తిన్నాక చిన్న వాటర్ మెలాన్ టచ్ ఇస్తాం. మళ్ళీ అలా కాసేపు రెస్ట్ తీసుకొని క్షత్రియాలో దూకుడు గొర్రె నైట్ కి రాగానే కడప కారం దోశ, దాంట్లోనే కడప పలావ్ అని ఒకటి ఉంటది. ఈ 2 కొట్టిన తర్వాత వాటర్ మిలాన్. ఈ మధ్యలో పడుకునే ముందు ఫొకాషియా బ్రెడ్ అని ఒకటి ఉంటది. అష్రఫ్, ఇది నాకు ప్రాపర్ కమర్షియల్ బ్లాక్ బస్టర్.
అరే బబ్లు నువ్వు హీరోరా. రామాటాకిస్ రోడ్డు మీద రంగురాళ్ళు అమ్మేవాడా, రాతిలో ఏమున్నది నీ చేతిలో ఉన్నది పనితనము.